హాయ్ అండి. అందరూ బాగున్నారా? చెప్పాను కదా! ఇండియా నుంచి మాకు మళ్ళీ మినీ పార్సిల్ వచ్చిందని. ఆ రోజు వరలక్ష్మి రోజు వ్రతం చేసుకున్న పూజ రోజే అదే రోజు వచ్చిందండి. అదే రోజు రాఖీ పౌర్ణమి గూడా. ఏంటా రేవతికి ఇన్ని పార్సిల్‌లు వస్తున్నాయి అనుకుంటున్నారా? అదేం కాదండి. రాఖీ పండగ గదా! రాఖీ స్పెషల్‌గా పార్సిల్ పంపించారు. మా అక్క, మా చెల్లెలు ఇద్దరు కలిసి పిల్లలకి బట్టలు, రాఖీ, స్వీట్సు అక్కడి నుంచి పంపించారండి. ఏమేమి పంపించేశారో చూసేద్దాం రండి. ఇదిగోండి ఇదొచ్చేసి అన్నీ ఒక్కొక్కటిగా తీస్తున్నాను చూడండి. చిన్న పార్సిలేననమాట. అంత పెద్దదేం కాదు. ఆహ్, అంతేనా ఇండియా నుంచి వచ్చినప్పుడు పార్సిల్ అసలు మనకి అదో సంతోషం గదా! మనోళ్ళు మనకి పంపిస్తున్నప్పుడు ఇదంతా వాళ్ళ ప్రేమన్నమాట. అలా పార్సిల్‌లో వస్తా ఉంటాయి గదా! హ్యాపీగా అనిపిచ్చింది. ఆ రోజు చూడండి ఈనాడు, పల్నాడు అని చెప్తున్నాననమాట. తెలుగు అక్షరాలు, తెలుగు పేపర్ చూడటం హ్యాపీగా అనిపిచ్చింది నాకు. ఇంకా మా అక్క, మా చెల్లెలు కలిసి ఇలా పంపించడం నాకు హ్యాపీగా ఉంది. ఇదొచ్చేసి పికిల్. పికిలొచ్చేసి అమ్మ పెట్టేసిందిలెండి. ఆ రోజు పార్సిల్ పంపించడం మర్చిపోయిందంట. అదేం పికిల్ అంటే నిమ్మకాయ పచ్చడి. అది పెట్టడం మర్చిపోయానమ్మా అని చెప్పి పెట్టి పంపించింది. ఇవొచ్చేసి స్వీట్సు, రాఖీలు, పిల్లలకి బట్టలు పెట్టి పంపించారండి. ఇదిగోండి నేను ఓపెన్ చేస్తున్నాను కదా! ఇవి రాఖీలనమాట. ఈ రాఖీలొచ్చేసి మా అక్క, మా చెల్లెలు ఇద్దరు కలిసి కస్టమైజ్ చేసి పంపించారంట ఇద్దరు పిల్లలకి. అసలెంత బాగున్నాయోనండి అసలు. రుద్రాక్ష మాలల్లాగా వచ్చినాయనమాట. పేర్లతో సహా వచ్చినాయి. ఇదిగో గ్రీష్, రేవంత్ ఇద్దరి పేర్లతో కస్టమైజ్ చేపిచ్చారు. చాలా బాగున్నాయండి. గోల్డ్ లాగా అనిపించినాయి. నాకు హ్యాపీగా ఉంది. ఇదిగో ఇంకోటి చూపిస్తున్నా చూడండి. అదొచ్చేసి నాకు అవన్నీ అష్టలక్ష్మితో కూడిన ఒక దండలాగా పంపించారండి. వాళ్ళిద్దరు తీసుకుంటున్నారంట. నీకు ఇష్టం కదా తీసుకో అని చెప్పేసి నాకు పెట్టి పంపించారండి. ఆ రోజు నేను అదే అంటున్నా మా వారితో, నా మెడలో తీసేసి నేను మా అక్క, మా చెల్లి పంపించిన ఇది నేను వేసుకున్నానా అని అడుగుతున్నాను. అంటే అంత బాగుందండి. కానీ శారీ మీద కొద్దిగా డల్ అనిపించి నేను అది పెట్టుకోలేదు. ఇవి స్వీట్స్ అనమాట పిల్లలకి. ఇవి 2 బౌల్స్ చూపిస్తున్నా కదా! ఈ 2 వచ్చేసి మా చెల్లి అక్కడ వరలక్ష్మి పూజ చేసుకొని రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చిందంట. నాకు కూడా ఒక 2 పంపించింది. నువ్వు ఎక్కువ పూజలు చేసుకుంటావు కదా! ఉంటాయిలే అని. ఇవొచ్చేసి షర్ట్లండి. మా అక్క, మా చెల్లి వాళ్ళు సెలెక్ట్ చేసి పిల్లల కోసం పంపించారంట కొని. చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. సైజులు కూడా సరిపోయినాయి. ఆల్రెడీ ఒకటేసుకున్న పిక్ మీతో షేర్ చేస్తున్నా చూడండి. పిల్లల చేత రాఖీలు ఇలా కట్టించాను అండి. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలనమాట. మీకు ముందు వీడియోలో పోస్ట్ చేసుంటా వీళ్ళు. లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అని ఒకసారి పరిచయం చేశా కదా! వాళ్ళ పిల్లలండి. భవిష్య హర్ష అనమాట. ఆరుష్ తన పేరు, చిన్న పాప పేరు. ఇద్దరు పిల్లలు రాఖీలు కడుతున్నారొచ్చి. ఫస్ట్ టైమ్ అంటండి ఆ ఇద్దరు పిల్లలు కూడా అసలు రాఖీ పండగ చేసుకోవడం ఇక్కడ అమెరికాలో. వాళ్ళు చాలా యాంగ్జైటీగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఇదిగో మా అక్క, మా చెల్లెలు కూడా పంపించిన రాఖీలు కూడా ఆ పిల్లల చేతే కట్టించేసానండి. అప్పుడే కదా వచ్చినాయి. ఇంకా వాళ్ళ చేతే ఇద్దరు పిల్లల చేత కట్టించేసాననమాట. అసలు పిల్లలిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాటికి ముడి వేయటం, నా కొక్కాలు అవి పెట్టడం పిల్లలకి రావు కదా! అందుకే వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేసుకుంటూ పిల్లల చేత చేపిచ్చారు. ఇదిగోండి పిల్లల చేత బొట్టు పెట్టించి, హారతులు ఇప్పించి, స్వీట్స్ పెట్టి, అక్షంతలు అన్నీ అన్నీ అలాగా ఇండియాలో మనం ఎట్లా చేసుకుంటామో పద్ధతిగా అలా చేపిచ్చేసానండి నేనైతే. ఆ చిన్న పాప చూడండి ఎంత క్యూట్‌గా ఆశీర్వాదం తీసుకుంటదో అసలు. ఎంతైనా పిల్లలు చాలా ముద్దు ముద్దుగా ఆశీర్వాదాలు తీసుకుంటూ, లంగా జాకెట్లేసుకొని ఎంతైనా ఆడపిల్లలు చాలా బావుంటారు గదండీ! మాకైతే లేదు వీళ్ళ చేత రాఖీలు కట్టించి ఇలా స్వీట్స్ తినిపించడం. మాకైతే ఆ లోటైతే తీర్చారండి. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు మా చెల్లి వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలొచ్చి కడుతూ ఉంటారు. ఇక్కడికొచ్చినాక ఎవరు కడతారు చెప్పండి? ఎవరిని అడుగుతాము? ఇదివరకైతే ఫస్ట్‌లో పంపించినప్పుడు నేనే చేతికి కడతా ఉండేదాన్ని. చిన్న చిన్నగా ఏందంటే వీళ్ళు పరిచయాలయ్యాక ఇంక ఈ పిల్లలొచ్చి కట్టడము చాలా హ్యాపీగా అనిపించింది. ఆ లోటనేది మాకిలా తీర్చారనమాట. ఆ ఫీలింగ్ లేకుండా.
మా పిల్లలు కూడా అంటూ ఉన్నారు. మా చెల్లి వాళ్ళు గుర్తొచ్చారు మా పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అని అన్నారు. ఇదిగోండి తినొచ్చేసి ఇంకో పాప అనమాట. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ పాప. తినొచ్చేసి పోయిన సంవత్సరం గూడా కట్టిందనమాట. ఈ సంవత్సరం గూడా కట్టింది. ఆ పిల్లలిద్దరొచ్చేసి ఈ సంవత్సరమే ఫస్ట్ కట్టడము. వీళ్ళకొచ్చేసి నేను ముందుగానే రిటర్న్ గిఫ్ట్‌లు గూడా తీసేసుకున్నాననమాట. నేనేమిచ్చానో గూడా మీకు లాస్ట్‌లో చూపిస్తాను. పిల్లలు గూడా అసలు తర్వాత ఓపెన్ చేసంటే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఎక్కడి నుంచి తెప్పించావు? ఇండియా నుంచి తెప్పించావా? చాలా యాంగ్జైటీగా ఫీలయ్యారు పిల్లలు గూడా. అని అంటా ఉన్నారు. అవేంటియో గూడా లాస్ట్‌లో చూడండి నేనేమిచ్చానో. అవి ఓపెన్ చేసి చూపిచ్చాననమాట. ఎట్లా ఆ పిల్లలిద్దరు ఎలా చేశారో ఈ పిల్ల చేత గూడా నేను మా ఇద్దరు పిల్లలకి చేపిచ్చానండి. ఆల్రెడీ తినకి తమ్ముడున్నాడు. వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టి అక్కడ ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ తాంబూలానికొస్తే వాళ్ళమ్మ తీసుకొనొచ్చి మా ఇద్దరు పిల్లల చేత గూడా ఇట్లా రాఖీలు కట్టిచ్చేసిందనమాట. వీళ్ళు వచ్చి ఇలా రాఖీ కట్టడం వల్ల మా పిల్లలిద్దరికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ చెల్లెల్ని గుర్తు తెచ్చుకుంటా ఇక్కడున్న ఈ చెల్లెళ్ళతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇదిగోనండి వీళ్ళే మా గ్యాంగ్. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నారో చిన్నప్పుడు. వీళ్ళనే మిస్ అవుతా ఉన్నాము. మా అక్క, మా చెల్లెలు, మా తోడికోడళ్ళ పిల్లలనమాట వీళ్ళందరూ. రాఖీలు ప్రతి సంవత్సరం కడుతూ ఉండేవాళ్ళు. ఈసారి మిస్ అయ్యారు. అందుకే ఆ పిక్స్ షేర్ చేస్తూ, ఆ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ మీతో పంచుకున్నానండి. ఇదిగో చెప్పాను కదా! ఆ పిల్లలకి నేనేం గిఫ్ట్‌లు ఇచ్చానో, ఇవే అమెజాన్‌లో ఆర్డర్ పెట్టానండి. నేను ఫస్ట్ ఇష్టపడతారో లేదో కానీ నాకైతే చాలా బాగా నచ్చినియి అని పెట్టేశాను. ఇవేనండి. ఇవొచ్చేసి పిల్లలకి రింగ్స్ పెట్టుకుంటాం గదా! ఫింగర్స్‌కి ఉంగరాల్లాగా అలాగా ఆర్డర్ చేశానండి. అసలు చాలా క్యూట్‌గా చాలా కలర్స్‌లో చాలా వచ్చినియండి. ప్రతి డ్రెస్ మీదకి మ్యాచింగ్‌లా పెట్టుకుంటారులే పిల్లలకి ఇష్టంగా ఉంటదని ఆర్డర్ ఇచ్చానండి. అసలు ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ళకెళ్ళి చూసుకున్నాక వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారనమాట. ఆంటీ చాలా బాగున్నయి. మాకు చాలా నచ్చినియి అని చెప్పేసన్నారు. వాళ్ళ పేరెంట్స్ గూడా "ఏంటి ఇండియా నుంచి తెప్పించావా?" అని అన్నారు. లేదు నేను ఇక్కడే తీసుకున్నానని చెప్పాను. అవి అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చనమాట. లూజ్ అయితే లూజు, టైట్ ఉన్నప్పుడు టైట్ అలాగా పెట్టుకుంటూ చేసుకోవచ్చు. నేను ఒకటి చూపిస్తున్నా మీకు పెట్టుకొని. పిల్లలకైతే ఇష్టంగా బావుంటాయి అని చెప్పేసి తెప్పించాననమాట. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో నాకైతే చాలా నచ్చినియి. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలకి ఏంటంటే మేము చెల్లి వాళ్ళ పిల్లలకి మనీ ట్రాన్స్ఫర్ చేసి మీ ఇష్టం వచ్చింది అక్కడ తీసుకోండి అమ్మా అని చెప్పాము. ఇదండి వీడియో. రాఖీ పండగ, వరలక్ష్మి పూజ అన్నీ చక్కగా జరిగినాయి. సరేనండి మరి ఉంటాను.